కోర్టు తీర్పు మేరకే సదావర్తి భూములను కొనుగోలు చేస్తామన్నారు వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. టీడీపీ వాళ్ళు చెప్పినట్లుగా తన దగ్గరేమీ బ్లాక్ మనీ లేదన్నారు. టీడీపీ మనుషులు కొంటే వైట్ మనీ, తాను కొంటే బ్లాక్ మనీ అనడం సరికాదంటున్న వైసీపీ ఎమ్మెల్యేతో మా ప్రతినిధి హసీనా ఫేస్ టు ఫేస్. సదావర్తి భూముల వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ప్రభుత్వం ఇచ్చిన రేటు కంటే 5 కోట్ల రూపాయలు ఎక్కువగా ఇస్తే ఆ భూమి మీకు ఇచ్చేస్తామంటే చెప్పి హైకోర్టు చెప్పడంతో ఈ వ్యవహారం ఇంకా కాస్త ఆసక్తికరంగా మారింది. అయితే ఈ భూముల వ్యవహారంపై కోర్టులో ఫైట్ చేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే గారు మనతో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించి మీరు చాలా రోజులను ఫైట్ చేస్తున్నారు, రీజన్ ఏంటి? చంద్రబాబు నాయుడు ఆయన అనుయాయులు ఆయన అనుచరుల కోసం కేవలం 22 కోట్ల రూపాయలకి అమ్మడం అన్యాయం అని అక్రమం అని చెప్పేసి నేను హైకోర్టులో పిల్లును దాఖలు చేయడం జరిగిందమ్మా. ఇప్పుడు డబ్బులు ఏదైతే కట్టమన్నారో 27 కోట్లు దాదాపు, అవి మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? మా గౌరవ న్యాయస్థానం ఏం తీర్పు ఇచ్చిందంటే 22 కోట్లు మరి తక్కువ అని అంటున్నారు కాబట్టి ఒక 5 కోట్ల రూపాయలు మీరే ఎక్కువ ఇచ్చి దీన్ని కొనుక్కోండి అని చెప్పేసి గౌరవ న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది. గౌరవ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకి మనందరం కట్టుబడి ఉండాలి కాబట్టి న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పుని నేను పూర్తిగా దాన్ని పాటిస్తూ 22 కోట్ల రూపాయలు 44 లక్షలకి ఏదైతే పాత వాళ్ళు పాడుకున్నారో దాని మీద 5 కోట్ల రూపాయలు నేను అదనంగా చెల్లించడానికి సిద్ధమయ్యా. ఎందుకంటే న్యాయస్థానం చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. మీరు కానీ అంటే నేను పిల్లు వేశాను కాబట్టి నేను కానీ నా తరపున ఏదైనా పార్టీని కానీ అంటే ఏదైనా వ్యక్తిని కానీ ఎవరన్నా తీసుకురమ్మని చెప్పారమ్మా. అయితే నేను గతంలోనూ కూడా నేను చెప్పుకొని ఉన్నా, నేనేమి తెలుగుదేశం మంత్రులాగానో ఎమ్మెల్యేలాగానో లేదా చంద్రబాబు నాయుడు గారి లాగానో మట్టిని లేదా నీటిని ఇసుకని దోచుకొని నేనేమో అక్రమంగా సంపాదించే మనిషిని అయితే నేను కాదు. నా దగ్గర అంత ఆస్తులైతే డబ్బులైతే లేవు. కానీ గౌరవ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. మీరు కానీ లేదా మీకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీనైనా తెచ్చుకోండి మీరు అని ఇచ్చిన దాన్ని బట్టి నేను మనుషుల్ని తెచ్చుకున్నాను. పార్టీ వచ్చింది నాకు, మేము తీసుకుంటామండి మీ తరపున అని చెప్పేసి వచ్చారు. కాబట్టి ఈ వ్యవహారం పైన టీడీపీ చెప్తుంది ఇదంతా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళని తీసుకుని వస్తున్నారు, ఇప్పుడు బ్లాక్ మనీతో కొంటారంటున్నారు. అమ్మ మంచి మాట చెప్పారమ్మా. బ్లాక్ మనీతో కొంటారు అని అంటే మరి ఆల్రెడీ 22 కోట్ల రూపాయలు కాపు కార్పొరేషన్ చైర్మన్ గారు చంద్రబాబు నాయుడు గారు బినామీ గారు కట్టారు. అంటే మరి అదంతా బ్లాక్ మనీయా? బ్లాక్ మనీ అంటే తెలుగుదేశం వాళ్ళు కడితేనేమో వైట్ మనీ, నేను వైసీపీ వాడినో లేదా నేను తీసుకొచ్చిన పార్టీ వాళ్ళు కడితేనేమో అది బ్లాక్ మనీ కిందకు వస్తుందా? నిన్న మరి చూసాం గౌరవ మరి ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు లోకేష్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు మేము చూస్తాము, ఐటీ దాడులు జరుగుతాయని బెదిరిస్తూ ఉన్నారు. లోకేష్ మాటలకు భయపడేవాడు ఎవడూ లేడు ఇక్కడ. చంద్రబాబుని లెక్క చేయట్లా, అవినీతి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజాపక్షంలో నిలబెడతా ఉన్నాం మేము. లోకేష్ని లెక్క చేసే క్వశ్చనే లేదు, ప్రశ్నే లేదు. అయితే ధర్మంగానే న్యాయంగానే తీసుకొస్తాం ఆ డబ్బులు, చెక్ చేసుకోండి ఎక్కడి నుంచి వస్తాయి అనేది. నేను నా ప్రశ్న ఇదే, మీరు 22 కోట్ల రూపాయలు ఇప్పటికే కట్టించుకున్నారు, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడిగారా? అవి బ్లాక్ మనీ వైట్ మనీ అని చెప్పి నిలదీశారా మీరు? అంటే మీరు కడితేనే వైట్ మనీ అని మేము కడితే బ్లాక్ మనీ? నాకని కాదమ్మా, నేను అందుకే చెప్పాను మీకు, రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి వారసులు పేద బ్రాహ్మణ పిల్లల వేద విద్యను అభ్యసించడానికి కోసం, అంతేకాకుండా ధూపదీప నైవేద్యాల కోసం వాడాల్సినటువంటి దాన్ని పైగా రిజిస్టర్డ్ వాల్యూ ఆ ప్రాంతంలో 6 కోట్ల రూపాయలు ఎకరం ఉంటే మీరు 6 కోట్ల రూపాయలకి మించి అమ్మండి, లేదా కొంచెం తక్కువకి వస్తే అమ్మండి. అంతేగాని మరి మార్కెట్ వాల్యూ 10-12 కోట్ల రూపాయలు ఉన్న ఎకరాన్ని కేవలం 26-27 లక్షలకు అమ్ముతున్నారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఉన్నారు. ఏ ఆశయం కోసం ఇచ్చారో ఆ ఆశయం నెరవేరట్లేదు మీ అక్రమ సంపాదన కోసం అని చెప్పేసి నేను గౌరవ న్యాయస్థానాన్ని ఆశ్రయించాను. ఒకవేళ నిజంగా లోకేష్ చేసిన కామెంట్స్ అవి నిజంగా అలా మీ పైన దాడులు జరిగితే ఎలా చేస్తారు? నా మీద కనుక ఐటీ దాడులు జరిగితే ఈ పాటికి చేసి ఉండాల్సింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసే అన్యాయాన్ని అక్రమాన్ని నేను ఇవాళ మొట్టమొదటిసారి ప్రశ్నించట్లా, మొట్టమొదటిసారి ఆయన దోషిగా నిలబెట్టట్లా. ఒక ఎమ్మెల్యేని కొనడానికి 5 కోట్లు ఇచ్చినటువంటి ఒక ఎమ్మెల్యేని, దానికి ప్రోద్బలం కలిగించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆ 5 కోట్ల యాడ్ నుంచి వచ్చి దొరికారు. వాళ్ళు లిటరల్లీ క్యాష్ సంచులతో దొరికారు. వాళ్ళని మాత్రం అవి బ్లాక్ మనీ అని కానీ వాళ్ళని పట్టించుకునే నాదుడే లేదు. మా మీద మేము ఇంకా ఏదో గౌరవం న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కట్టుబడి మేము డబ్బులు తీసుకొచ్చి వేరే కంపెనీలతో కట్టిస్తామనంటే బ్లాక్ మనీ అని చెప్పి బెదిరించడం మాత్రం అన్యాయం దారుణం. నా మీద ఆయన ఐటీ దాడులు కాదు కదా, ఆయన ఇష్టం వచ్చిన దాడులు చేసుకోమనండి, నేనేందో ప్రపంచానికి నిరూపిస్తాను. కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ ల్యాండ్ తమ కొంటామని చెప్తున్నారు. ఇప్పటికీ ఒక పార్టీతో మాట్లాడామంటున్నారు. అయితే తనపైన ఐటీ దాడులు చేయిస్తామని చెప్పి లోకేష్ ఏవైతే చెప్పారో కామెంట్స్, వాటిపైన ఒకవేళ మీకు అంతగా ఉంటే చేసుకోండి దాడులు, నేను భయపడేది లేదని చెప్పి ఆర్కే అంటున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో కలిసి హసీనా, టీవీ9 హైదరాబాద్.